సాయిరామ్. మనం దబ్బకాయ పులిహోరకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. మినప్పప్పు, పచ్చెనపప్పు, వేరుశెనగ గుళ్ళు, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి 7 తీసుకున్నాను. దబ్బకాయలు పెద్ద సైజువి 2 తీసుకున్నాను. క్యారెట్ 1 తురుముకొని పెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకోవాలి. చక్కగా దబ్బకాయల రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసాను. చూసుకొని సరిపడా ఆయిల్ వేసుకోండి. ఎండుమిరగాయలు కూడా తీసుకోవాలి. దీంట్లో చూపించడం మర్చిపోయాను. ఇలా ట్రై చేయండి, బాగుంటుంది దబ్బకాయ పులిహోర. పోపులు వేసుకొని వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకొని వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత పచ్చిమిరకాయలు మజ్జిగ కట్ చేసుకొని తర్వాత ఎండుమిరగాయలు కూడా వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేయించుకోవాలి. కొత్తిమీర తురుముకున్న క్యారెట్ కూడా వేసుకొని వేయించుకున్నాను. తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకున్నాను. అలాగా 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత దబ్బకాయ రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వేగిన తర్వాత రైస్ ఉడకబెట్టుకొని ముందే 1/2 కేజీ పైన తీసుకున్న రైస్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. పసుపు, ఉప్పు దాంట్లోనే వేసుకున్నాను. చక్కగా అన్నం ఒక బేషన్లో పెట్టుకొని మొత్తం నీట్గా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. వీలుంటే 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని